ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకవేళ పాలగారే లేకపోతే నా భర్త ఈ ఇంటికి వారసుడు, ఆస్తి, బిజినెస్ లో అన్ని మావే. ఈ ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించొచ్చు. గాయత్రి ఎందుకు బాలకి విషయం కల్పించిందో ఇప్పటికైనా అర్థమైందా మీ అందరికీ? నేనేం రాయలేదండి. నీ డైరీలో నువ్వు రాయకుండా ఎవరు రాస్తారమ్మా? అలా నా చెల్లెలు కలలో కూడా అనుకోదు. అనుకోకపోతే ఆ రాతలు ఎవరివి? ఆ రైటింగ్ నీది కాదా? పిన్ని 10 సార్లు నేను ట్రై చేశానంటే నీ హ్యాండ్ రైటింగ్ లాగా కూడా నేను రాసేస్తా. కరెక్టేరా, కానీ ఆ మాటలు రాసే అవసరం తనకు తప్ప ఇంకెవరుకుంటుంది? ఇది ఎవరో కావాలని చేశారు. నేను అలా ఎప్పుడు అనుకోలేదు. అలా నేను రాయను. గాయత్రి ఎప్పటికీ అన్నయ్యకి విషం పెట్టదు. ఆస్తి కోసం అస్సలు ఆలోచించదు. నువ్వు నీ భార్య మాయలో ఉన్నావు కాబట్టి నీకు తను దేవతలాగా, తన మాట వేదల్లా అనిపిస్తుంది. చూడండమ్మా, మా పిల్లలకి మాకు డబ్బు ఆస్తులు లేకపోవచ్చు, కానీ మంచి గుణం ఇచ్చాడా దేవుడు. మీ ఆస్తి కోసం మా పిల్లలు ఎప్పుడూ ఆశపడరమ్మా. కొరియర్ సార్. ఎవరికి వచ్చింది? గాయత్రి అనే పేరు మీద వచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చింది? జగదీష్ ప్రసాద్ అనే లాయర్ దగ్గర నుంచి సార్. ఇటువు. ఏంటండి అది? దేని గురించండి? పవర్ ఆఫ్ అటార్నీ. దాని గురించి గాయత్రి ఎంక్వైరీ చేస్తూ లాయర్ గారిని అడిగితే ఆయన లాలో ఉన్న సెక్షన్స్ అన్ని కొరియర్ చేశారు. అర్థమైందా? ఇప్పటికైనా తన ఉద్దేశం తెలిసిందా? నేను ఏ లాయర్ దగ్గరికి వెళ్ళలేదండి. అసలు ఆ లాయర్ పేరు కూడా నాకు తెలీదు. పవర్ ఆఫ్ అటార్నీ గురించి ఎంక్వైరీ చేసిందంటే బాలా తర్వాత అనంతకే కదా ఆస్తి వస్తుంది. ఆ ఆస్తి తనకు వస్తుందని తెలుసుకోవటానికే కదా.
బాబాయ్ మీరిద్దరూ గాయత్రి మీద అరవకండి. బాలా నీకు తెలీదమ్మా, నువ్వు చిన్న పిల్లోడివి. గాయత్రి, నిజం బయటపడిన తర్వాత కూడా ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? ఒప్పేసుకో. లేదండి, నా చెల్లెల్ని అలా అనకండి. ఎవరో గిట్టని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. నా గాయత్రి ఆ పని చేయదు. మీ అన్నయ్యకి నీ భార్య వలన అంత ప్రమాదం ఉంటే నువ్వేంట్రా భార్య చాటు భర్తలా అలా తనని వెనకేసుకొని వస్తున్నావు? అబండాలు వేయడమే కాదు, అందరినీ రెచ్చగొడుతున్నారు కూడా. గాయత్రి, అంత స్పష్టంగా నీ తప్పుందని తెలుస్తుంటే మళ్ళీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని అంటున్నావే? చేసిందే చెత్త పని, పైగా పనిని సమర్థించుకుంటున్నావు. నాకేం తెలీదు అంటే అర్థం చేసుకోరేంటి? గాయత్రి, చేయవలసిందంతా చేసి మళ్ళీ రోషమా నీకు? నా కొడుకు మీద ఇంత కుట్ర చేశావని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదండి. మాట్లాడుకు త్రిపుర. సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. నా కొడుకు చావు కోరుకుంటుందంటే నీ చెల్లెలకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. చూడండి అమ్మా, నాకేం చెప్పకండి. నా కొడుకు విషయంలో నేనేమీ వినను. గాయత్రి, ఉన్న పళంగా నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపో. నా భార్య ఇల్లు విడిచి వెళ్లాల్సి వస్తే నేను తనతో పాటే వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.